గైస్ నా పేరు మైత్రి వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నేను ముందు చెప్పడం మర్చిపోయాను. సో లాస్ట్లో మళ్ళీ రికార్డ్ చేసి మధ్యలో యాడ్ చేస్తున్నాను. సో వీడియోని ఎవరైనా చూస్తున్న వాళ్ళు లైక్ కొట్టకుండా కనుక చూస్తున్నట్టయితే లైక్ కొట్టి వీడియోని చూడటం స్టార్ట్ చేయండి. సో దట్ ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐదర్ లైక్ అయినా కొట్టండి. మీకు నేను చెప్పిందంతా నచ్చకపోతే లైక్ తీసి డిస్లైక్ కొట్టండి. బట్ ఫస్ట్ అయితే లైక్ కొట్టేసేయండి. తర్వాత నచ్చకపోతే లైక్ తీసి డిస్లైక్ కొట్టండి. బట్ ఏదో ఒకటి కామెంట్ చేయండి. కనీసం ఒక 2000 కామెంట్లు పడాలి ఈ వీడియోకి. అప్పుడు కొంచెం మార్కెట్లో ఆ పుష్ ఉంటుంది. 2000 మంది ఏదో ఒకటి మీకు మీ ఒపీనియన్, మీరు ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఏదైనా కామెంట్ చేయండి. మీ ఆర్డర్ అయినా కామెంట్ చేయండి. టాప్ 5 ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో బేసిక్గా ఈ బిగ్ బాస్కి సంబంధించి నేను కొన్ని వీడియోస్ చేస్తుంటే చాలామంది నన్ను ఎక్కువగా అడుగుతున్న సబ్జెక్ట్ ఏంటంటే ఈ ఓటింగ్ పోల్స్ రిలేటెడ్గా వీడియో చేయమని. ఎందుకంటే నా అప్డేట్స్ కొంచెం ట్రస్టెడ్ ఉంటాయి అండ్ ఓటింగ్ పోల్ అనాలిసిస్ ఏదైతే నాది ఉంటుందో అది ఆల్మోస్ట్ యాక్యురేట్ ఉంటుంది. 100% అన్న నేను ఆల్మోస్ట్ ఒక 80% అయినా యాక్యురేట్ ఉంటుంది. కొంచెం ఒక 20% బిస్కెట్ అవుతుంటుంది. నేను ఒప్పుకోవాలి, నేను జరిగినాయి కాబట్టి. సో యాక్యురేట్గా ఉంటాయి కదా, అందుకని నన్ను ఆ సబ్జెక్టు మీద ఎక్కువగా మాట్లాడమని చెప్పి చాలామంది అయితే అంటున్నారు. సో ఇంకా అందుకని ఈ వీడియో చేస్తున్నా. ఇది బేసిక్గా ఓటింగ్ పోల్ అనాలిసిస్ కాదు, ఏమీ కాదు, అవుట్ రైట్ నాకు వచ్చిన అప్డేట్ ఇది. సో బేసిక్గా బిగ్ బాస్ టీంలో నాకు కావాల్సిన మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్తో ఇందాక 1:25 దాకా మాట్లాడాను. సో ఆ 1:25 కన్వర్జేషన్లో ఓవరాల్గా అతను నాకు చెప్పిన కొన్ని పాయింట్స్, చెప్పిన కొన్ని విషయాలు ఇవన్నీ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్, అంటే అప్పుడప్పుడు నా చకోర పక్షి అంటుంటాను. అంటే నాకు వార్తలు చేరవేస్తుంటాడు కదా అక్కడవే అని చెప్పి చకోర పక్షి అని పిలుస్తుంటాను. సో అంటే కొన్నిసార్లు వీడియోలో చెప్పాను చకోర పక్షిని అడిగాను అని చెప్పి. సో ఆ చకోర పక్షి చెప్పిన దాన్ని బట్టి ఓవరాల్గా అంటే జరుగుతున్న సిచ్యువేషన్స్, అక్కడ వచ్చిన ఓటింగ్ అప్డేటు, వీటన్నిటి బట్టి కూడా ఓవరాల్గా వచ్చిన క్లారిటీ ఏంటంటే ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 ఈజ్ కళ్యాణ్ పడాలా. జనాలు పడిపోయారు. పడాలా అన్న క్వశ్చన్ ఎందుకు, పడిపోయారు ఆల్రెడీ. సో బేసిక్గా కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు బి ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 ఆల్మోస్ట్. ఇంకా మీకు ఈరోజు నైట్తో లైవ్ కూడా అయిపోద్ది. డ్యాన్స్ ప్రాక్టీసులు మొదలైపోయినాయి అండ్ మీకు రేపటి నుంచి ఫినాలే షూట్ స్టార్ట్ ఉంటుంది. ఆ ఫినాలే షూట్ చాలా అంటే చాలా లెంతీ షూట్ మొత్తం. చాలా గెస్ట్లు వస్తున్నారు అండ్ ప్రమోషన్స్ కోసం చాలామంది వస్తున్నారు. చిరంజీవి గారు గెస్ట్గా రాబోతున్నారు అండ్ చిరంజీవి గారు ఎత్తపోయే చెయ్యి ఎవరిది అంటే ఇట్ ఈజ్ కళ్యాణ్ పడాలా. సో మేబీ అంటే చిరంజీవి గారు ఎత్తుతో లేదో మరి తెలియదు. జస్ట్ ఆ టైంకి వచ్చి ఎదురుగు తమ్ముళ్ళు అందరికీ బాయ్ అని చెప్పి అట్లా చెప్పి చేతులు ఊపేసి పక్కన ఉంటారేమో. నాగార్జున గారే ఎత్తుతారేమో లేండి, చూద్దాం మరి ఇంకా సిచ్యువేషన్లో ఏదో ఒకటి ఏం చేస్తారో అలా తెలీదు. బట్ చిరంజీవి గారు అయితే గెస్ట్. సో ఎత్తేదైతే మాత్రం కళ్యాణ్ చేతులే అండ్ కళ్యాణ్ పక్కన ఉండేది తనూజాని. డిమాన్ కాదు, ఇమాన్యుల్ కాదు, సంజన గారు కాదు, ఎవరు కాదు, వీళ్ళిద్దరే ఉంటున్నారు మ్యాక్సిమం. తనూజ అది బేసిక్గా కొంచెం డల్ అయ్యిందంట ఓటింగ్. మరి ఇంకా దానికి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటో మన ఎవరికి తెలియట్లేదు. బట్ డల్ అయింది ఓటింగ్ అయితే. మేబీ తన ఫ్యాన్స్ అంత యాక్టివ్గా లేరా, లేదంటే కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా యాక్టివ్గా ఉన్నారా అనేది ఐడియా లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కళ్యాణ్ పిఆర్ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్ ఉంది. తనూజ పిఆర్ కూడా స్ట్రాంగే కాదన్న, కానీ అది బేసిక్గా అది ఎంత స్ట్రాంగో దానికి 3 రెట్లు స్ట్రాంగ్ ఉంది కళ్యాణ్ పిఆర్. ఎందుకంటే యూనివర్సిటీ స్టూడెంట్స్తో మాట్లాడుకోవడం, ఆటోల వెనక ప్రమోషన్లు, థియేటర్లు, 3 యూనివర్సిటీలో ఎన్నిటితోనో కాంటాక్ట్లో ఉన్నాడని తెలిసిందనమాట. అది మరి ఎంతవరకు 100% వాస్తవం అని నేను చెప్పను, ఎందుకంటే నా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు కాబట్టి. సో బట్ అట్లా చేశారని కూడా చెప్తున్నారు. అండ్ ఆటోల వెనకాల ప్రమోషన్లు, థియేటర్స్లో ప్రమోషన్లు, తర్వాత ఇక చాలా ప్రమోషన్లు, ముందు వికలాంగుల దగ్గర ప్రమోషన్లు, వికలాంగులు ఇన్ ద సెన్స్ ఈ డెఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, తర్వాత కొంతమంది అనాథ పిల్లల దగ్గర వీడియోలు తీసుకొని వాళ్ళ పిఆర్ ఎంత యాక్టివ్గా ఉందంటే ఆ అనాథ పిల్లల దగ్గర ఆర్ఫనేజ్కి వెళ్ళి ఆర్ఫన్స్ దగ్గర భోజనం పెడుతూ ఫోటోలు వీడియోలు ఏవైతే తీసుకున్నాడో, బేసిక్గా కళ్యాణ్ గెలిచిన తర్వాత ఎవరికి ఏం చెయ్యడు అనే ఒక పాయింట్ ఉంది కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు దీన్ని సర్క్యులేట్ చేశారు, అది బయటకు వచ్చింది కదా అని చెప్పి. అయితే సర్క్యులేట్ చేసినప్పుడు అక్కడ ఆల్రెడీ BB9 ఫ్లెక్సీ ఓటు పెట్టుకొని నాకు ఓట్లు కొద్దండి అని చెప్పి అది ముందే ఉంది ఆ వీడియోలో. సో అది బయటికి రాగానే దీన్ని పాయింట్అవుట్ చేయడం మొదలుపెట్టారు. సో ఇదంతా ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నాడు కళ్యాణ్ అని చెప్పి.
సో కళ్యాణ్ ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నాడని పాయింట్ ఆ పోస్టర్ వల్ల వస్తుంది అనగాని ఆ పోస్టర్ ఉన్న బిట్ ఏదైతే ఉందో అది కట్ చేసి మిగతా బిట్ అంతా సర్క్యులేట్ చేస్తున్నారు మళ్ళీ. ఎందుకు? ఇప్పుడు ఇది మాత్రమే సర్క్యులేట్ అయింది అనుకోండి, కళ్యాణ్ దేవుడు, కళ్యాణ్ వీరుడు, కళ్యాణ్ శూరుడు, కళ్యాణ్ అది, కళ్యాణ్ ఇది అంటారు. అదే అట్లా కాకుండా దానికోసం ఫ్లెక్సీ కూడా పెట్టుకొని వెళ్ళాడంటే, ఒరే బిగ్ బాస్లోకి వెళ్ళడానికి ఓట్ల కోసం ఆర్ఫన్స్ని కూడా వాడుకుంటున్నావా, వాళ్ళని కూడా వదలలేదా చీ అంటారు కదా. సో అందుకోసం అని చెప్పి అది తీసి సర్క్యులేట్ చేస్తున్నారు. ఎనీహో ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ దెమ్. ఎందుకంటే ఇనీషియల్గా కొంతమంది చూస్తున్నారు, బట్ లాస్ట్కి వచ్చేసరికి ఎక్కువ మంది చూస్తున్నారు. సో ఇనీషియల్గా చూసిన వాళ్ళు అరే ఇది కాదు అని అరుస్తున్నా సరే, ఆ లాస్ట్లో చూసిన వాళ్ళు అందరూ కూడా చూడు అనాథ పిల్లలకి హెల్ప్ చేస్తున్నాడు అది ఇది అని అంటారు తప్పిస్తే ముందు జరిగింది ఏం అర్థం కాక వాళ్ళు నమ్మరు, వాడు నిజమని అర్థం చేసుకోరు. స్ట్రాటజీలు, గేమ్ ప్లాను, ప్రీ ప్లాన్డ్ ఇదంతా ఇదేం అర్థం కాదు ఆయనకి. అది చూసే వాళ్ళకి అర్థం కాదు. అది చాలామంది లేడీస్ కూడా ఉంటారయ్యా. మీకు కూడా తెలుసా, బిగ్ బాస్ చాలామంది ఏమనుకుంటారంటే ఈవెన్ రివ్యూవర్స్ కూడా హాయ్ బ్రోస్, హలో మామాస్ ఇట్లా ఏమైనా పిలుస్తూ ఉంటే బిగ్ బాస్ రివ్యూస్ లేడీస్ కూడా బాగానే చూస్తారు కదా అనుకుంటాను నేను. ఎందుకంటే ఒకనొక టైంలో అయితే బీబీ రివ్యూస్ అరౌండ్ 35-40% లేడీస్ చూసేవారు, మిగతాది మెన్స్ చూసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం తగ్గిన 20-25% ఇప్పటికీ లేడీస్ అయితే చూస్తారు డెఫినెట్గా. వాళ్ళు కూడా ఇంకా వాళ్ళైతే ఇంకా అయిపోతారు కదా ఇట్లాంటివి చూస్తే ఎమోషనల్గా, చూడరాటు అరే అనాథ పిల్ల దగ్గర అని చెప్పి. ఇప్పుడు నేనేమంటానంటే నేను ప్రతి ఇయర్ నా బర్త్డేకి చేస్తాను, కానీ నేను ఏ రోజు వీడియో తీసుకోలేదు. మేబీ తీసుకోవడం తప్పులేదు, అంటే పెట్టడం కూడా స్టేటస్లో అవి పెట్టడం కూడా తప్పులేదు. బికాస్ వాటిని చూసి మేబీ వేరే వాళ్ళు ఎవరైనా ఇన్స్పైర్ అవ్వచ్చు, వాళ్ళు కూడా అట్లా భోజనాలు పెట్టించవచ్చు, మంచిది కదా అని చెప్పి అనుకుంటారు. ఓకే, డన్ అండ్ డస్టెడ్, నో ఇష్యూ, తప్పని నేను అన్ను. ఈవెన్ యూట్యూబర్స్లో కూడా కొంతమంది చేస్తుంటారు, లైక్ హర్ష సాయి చేస్తుంటాడు, చాలామందికి హెల్ప్ చేస్తుంటాడు. తన వీడియోస్ కూడా నేను అదే అంట, తనను చూసి మేబీ చాలామంది ఇన్స్పైర్ అవ్వచ్చు, అట్లా అది కూడా ఉంది కదా. సో అట్లా చాలామంది చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. సో ఓకే, ఫైన్ అండ్ గుడ్, నైస్, అది చేయడం తప్పలేదు అంటాను నేను. కానీ ఇప్పుడు కళ్యాణ్ ఏంటంటే ఆ ఫ్లెక్సీలు పట్టుకెళ్ళి చూడండి బీబీ నేను నాకు సపోర్ట్ చేయండి, వీళ్ళకి నేను అన్నం పెడుతున్నాను, మీరు నాకు ఓట్లు వేయండి అంటే అది ఎంత దారుణంగా ఉందో నేను మీకు మాటల్లో వర్ణించలేను. నేను అలాగని బూతులు తిట్టలేను. అది పాయింట్. ఎందుకంటే నేను బేసిక్గా నిన్నటి వీడియోలోనే ఎప్పుడు అనుకున్నాను నేను, నిజమే కదా లేడీస్ కూడా చూస్తారు కదా, ఎందుకు అన్నెసరీగా మనము ఒక్క పదం తప్పుగా అన్నా కూడా వాళ్ళకి ఏదో ఒక ఫీలింగ్ కలుగుతుంది, ఎందుకు అన్నెసరీగా అని చెప్పి ఇక అప్పటి నుంచి నేను అనుకుంటున్నాను. సో నిజంగా అది మీరే ఆలోచించండి ఒకసారి. వాళ్ళకి అన్నం పెట్టి దాంట్లో కూడా సింపతిని గెయిన్ చేయడం చూస్తుంటే ఇంకేమంటాం ఇంకా. కాకపోతే కళ్యాణ్ ఇస్ ద విన్నర్, ఎండ్ ఆఫ్ ది డే విన్నర్ కళ్యాణే. అది ఎందువల్ల విన్నర్ అవుతున్నాడంటే ఇందువల్లే అని చెప్తున్నాను నేను. సో కళ్యాణ్కి అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ పిఆర్ అయితే ఉంది, అండ్ ఆ పిఆర్ చేసిన పనులు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్లీ కొన్ని విలేజెస్ నుంచి, ఇప్పుడు పవన్కి ఇమాన్యుల్కి ఎట్లయితే ఫారిన్ కంట్రీస్ నుంచి ఓట్లు గట్టిగా పడుతున్నాయో, ఇక్కడ ఆ ఫారిన్ కంట్రీ ఓట్లు జెన్యూన్ అయినా లేదంటే వీపీఎన్ వాడి ఏమైనా చేస్తున్నారా అనే క్వశ్చన్ మార్క్ ఉందనుకోండి, అది వేరే విషయం. బట్ ఇన్ జనరల్గా మనము చెప్పలేము, మనకు అది ఎంతవరకు వాస్తవం తెలీదు. బట్ ఈయనకి ఏంటంటే కళ్యాణ్కి ఏంటంటే విలేజెస్ నుంచి, రూరల్ ఏరియాస్ నుంచి బాగా ఓట్లు అయితే పడిపోతున్నాయి. సో అదొక బెస్ట్ అడ్వాంటేజ్ కళ్యాణ్కి అయితే మాత్రం. అయితే నా చకోర పక్షి నాకు చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటంటే, బేసిక్గా బీబీ టీము ఇప్పుడు ఇది సీజన్ 9 కదా, సీజన్ 8 డమాలు మంది రైట్. ఎందుకు? వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేయడం వల్ల. సీజన్ 6 కూడా డమాలే, అది డమాల్ డుమిల్ డమాల్ డమ్ 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 డమాల్, అది మామూలు డమాల్ కూడా కాదు అది. సో అందుకని దాని తర్వాత దే వాంట్ టు డూ సంథింగ్, అంటే వాళ్ళు ఏదో ఒకటి చేయాలనుకున్నారు సీజన్ 6 తర్వాత. సో సీజన్ 7లో వాళ్ళకు స్ట్రాటజీ వాడారు, అది వర్కౌట్ అయింది. బట్ మళ్ళీ సీజన్ 8కి వచ్చేసరికి అది వాళ్ళ పర్సనల్ బిహేవియర్ వెళ్ళింది, వాళ్ళ పర్సనల్ ఐడియాలజీ వెళ్ళింది అక్కడ, అది వర్కౌట్ కాలేదు. సో సీజన్ 9లో మళ్ళీ స్ట్రాటజీ వాడారు, సీజన్ 10లో కూడా ఇక మీదట స్ట్రాటజీలు అయితే ఉంటాయి. వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే బిగ్ బాస్ని ఏదో ఒకటి చేసి జనాల్లో కంటిన్యూస్ ఉంచాలి, అలా ఉంచితేనే మనం ఒక 20-30 సీజన్ల వరకు ఈ బిగ్ బాస్ని నడిపించగలం, అంతే కదా. ఇంకొక 20-30 ఏళ్ళు బిగ్ బాస్ నడవాలి అంటే ఎంత కాదనుకున్నా ఈ షో మీద జనాలకు ఇంట్రెస్ట్ ఉండాలి, ఒక రెస్పెక్ట్ ఆస్పెక్ట్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అండ్ గవర్నమెంట్ కూడా ఎప్పుడూ దీనికి అడ్డు చెప్పకూడదు. ఎందుకంటే బేసిక్గా బిగ్ బాస్ పరంగా ఎప్పుడూ ఏదో కాంట్రవర్సీలు ఉంటాయి. ఏముంది సొసైటీకి ఏం ఉపయోగం దానివల్ల, ఆ సభ్య సమాజానికి ఏం మెసేజ్లు ఇస్తున్నారు, ఎందుకు దాన్ని అట్లాగా ఉండనిస్తున్నారు, దాన్ని బ్యాన్ చేయాలి, ఇట్లా అని చెప్పి కూడా కొన్ని పాయింట్లు వస్తున్నాయి. సో అలాంటి వాటి కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు యాక్చువల్లీ. సో అందులో భాగంగానే వాళ్ళు
సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ని గెలిపించారు, జై కిసాన్. ఇప్పుడు సీజన్ 9లో ఈయన గెలిపిస్తున్నారు, జై జవాన్. ఈ జై జవాన్ జై కిసాన్ అయిపోయింది ఇంకా. సో ఇంకా నెక్స్ట్ బేసిక్గా వాళ్ళు సంజనా గారిని తీసుకోవడానికి కానీ, లేదంటే తనూజాని తీసుకోవడానికి కానీ, లేదంటే ఇమాన్యుల్ని తీసుకోవడానికి కానీ దేర్ ఆర్ ఫ్యూ రీజన్స్. ఏంటో మీకు చెప్తా. బేసిక్గా వాళ్ళు అంటే ఫస్ట్ ఇమాన్యుల్ కోసం లాస్ట్లో మాట్లాడుకుందాం, ఒక్కొక్కరి కోసం చెప్తా. ఇప్పుడు కళ్యాణ్ని తీసుకోవడానికి హీఈస్ అన్ ఆర్మీ గై అనే ఒక ఫ్యాక్టర్ ఉంది. సో ఒక ఆర్మీ మ్యాన్ గెలిస్తే అది చాలా బాగా హెల్ప్ అవుతుంది షోకి, చాలా పాజిటివిటీ వస్తుంది. మీరు గమనించండి అబ్బా, ఒక ఆర్మీ పర్సన్ గెలిచాడంటే అంటే అతను ఆర్మీ కాదు, సిఆర్పిఎఫ్ అది ఇది అంటున్నారు, సరే ఏదో ఒకటి మొత్తానికి అయితే హీఈస్ లైక్ ఏ నేషనల్ సెక్యూరిటీ పర్సనే కదా. సో అతను గెలిచాడంటే బేసిక్గా షోకి చాలా మంచి రెస్పెక్ట్ వస్తుంది. జనాల్లో రావచ్చు రాకపోవచ్చు, వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ గెలవకపోవడం వల్ల షో మీద కొంత హేటెడే బిల్డ్ అవ్వచ్చు. కానీ జనరల్గా ఇండస్ట్రీ సర్కిల్లో కానీ, లేదంటే ఈ టెలివిజన్ సర్కిల్స్లో కానీ, లేదంటే ఈ గవర్నమెంట్ సర్కిల్స్లో కానీ, జ్యుడిషియరీ పరిధిలో కానీ, వీటన్నిటి పరిధిలో కనుక మీరు చూసుకుంటే ఒక జవాన్ గెలిచాడంటే, ఒక రైతు కూడా గెలిచిండు, ఒక కిసాను. ఆ కిసాను బయటకు వెళ్ళి మొత్తం శ్మశానం చేసిండు ఆ పేరుని. కిసాన్ మేడ్ ఇట్ శ్మశాన్, అట్లా అనమాట ఆ పేరుని, బిగ్ బాస్ పేరుని సంకనాకించడానికే పుట్టాడు మన పల్లవి ప్రశాంత్ గారు. మొన్న ఏదో వీడియోలో నేను అందరినీ తను లేదా అతను అని చెప్పి పల్లవి ప్రశాంత్ మటుకు వాడు అన్నానని చెప్పి కొంతమంది ఫీల్ అయ్యారటే. నాకు ఎందుకు పల్లవి ప్రశాంత్ విషయంలో నాకు ఎక్కడ లేని డిస్రెస్పెక్ట్ వస్తుందంటే, బేసిక్గా ఆ మనిషి రైతు అనే దాన్ని ఎంత దరిద్రంగా వాడాలో అంత దరిద్రంగా వాడాడు. ప్రపంచానికి అన్నం పెట్టే ఒక రైతుని ఎట్లా వాడకూడదో అట్లా వాడాడు ఆయన. అది నాకు నచ్చదు. అందుకే నేను ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా కూడా ద్వేషిస్తాను. నాట్ ఓన్లీ యాజ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్ బిగ్ బాస్ విన్నర్, బిగ్ బాస్ పరిధి దాటి అతన్ని పర్సనల్గా కూడా హేట్ చేస్తాను నేను. కాకపోతే టాస్కుల పరంగా బాగా ఆడాడు అనేది మట్టుకు నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే అది రియాలిటీ కాబట్టి. సో ఈ వ్యక్తిత్వం పరంగా మట్టుకు, ఐ మీన్ వ్యక్తిత్వం ఇన్ ద సెన్స్ దాన్ని వాడుకున్న విధానం ఏదైతే ఉందో దాని ప్రకారంగా మట్టుకు నాకైతే అతను ఎప్పటికీ నచ్చడం. అందుకని నాకు తెలియకుండానే పల్లవి ప్రశాంత్ అంటే నాకు టన్నులు రెస్పెక్ట్ అంట అనుకున్నారా? కాదు, డిస్రెస్పెక్ట్. సో అదొకటి ఉంటుంది అలా. సో దానికి నేనేం చేయలేను, ఐ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ దట్. బట్ ఇన్ కేస్ వీలైతే పల్లవి ప్రశాంత్ అనడానికే నేను ప్రయత్నిస్తాను. ఆ వాడు అనేది ఇన్ కేస్ మీకు నచ్చకపోయినట్టయితే నేను దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అయితే డెఫినెట్గా నేను ట్రై చేస్తాను, దట్ ఈస్ ఫర్ షూర్. సో ఆయన అట్లాగా నాశనం చేశాడు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళు చెప్పుకోవడానికి అయితే ఉంది ఒక రైతుని గెలిపించాం అది ఇది అని చెప్పి అట్లా అనమాట. సో అది అక్కడ ఉంది. ఇట్లా జవాన్ పరంగా ఇక్కడ ఉంది ఈయన తీసుకోవడానికి. అండ్ సంజనా గారిని తీసుకోవడానికి రీజన్ ఏంటో తెలుసా? ఒక న్యూ బోర్న్ బేబీని కలిగి ఉన్న ఒక అమ్మని తీసుకున్నారు. బేసిక్గా నెక్స్ట్ సీజన్స్లో కానీ ఆ నెక్స్ట్ సీజన్స్లో కానీ ఎప్పుడైనా మీరు గమనించండి, ఖచ్చితంగా నెక్స్ట్ అప్కమింగ్ 3-4 సీజన్స్లో ఏదో ఒక సీజన్లో ఖచ్చితంగా ఒక మదర్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ. వాళ్ళకి ఎలా కావాలంటే అలా లేపుకుంటారు దానికి తగ్గట్టుగా. అర్థమైందా? మీరు ఇన్ కేసు సంజనాని వాళ్ళు విన్ చేయాలి అనుకుంటే సంజనాకి ఎట్లా కావాలంటే అట్లా అవుట్పుట్ ఇచ్చుకుంటారు, ఎట్లా కావాలంటే అట్లా లేపుకుంటారు, హోస్ట్తో లేపిస్తారు, వచ్చే హైపరాది అన్న లాంటి గెస్టులతో లేపిస్తారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో లేపిస్తారు, అంతా లేపుతూ ఉంటారు. అట్లా అనమాట, అట్లా కూడా చేస్తారు. కాకపోతే ఇక్కడ వాళ్ళకి ఎవరైనా ఓకే అనే సెగ్మెంట్లో ఉన్నారు వాళ్ళు. సో అందుకు ఎందుకంటే సరే సంజనా గారు గెలిస్తే ఇది మ్యాటర్. మరి తనూజ గెలిస్తే ఫస్ట్ లేడీ కంటెస్టెంట్. సో ఫస్ట్ లేడీ విన్నర్ ఆఫ్ మెయిన్ బిగ్ బాస్, ఓటీటీ బిగ్ బాస్ అనేది బేసిక్గా బిందు మాధవి గెలవడం వల్ల సరే ఒక అమ్మాయి గెలిచింది కదా అని చెప్పి దాన్ని మనం ఒక సీజన్ కింద కన్సిడర్ చేస్తున్నాం. కానీ లేదంటే అదర్వైజ్ ఓటీటీ ఈజ్ ద బిగ్గెస్ట్ బిస్కెట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ హిస్టరీ. సో అది చాలా పెద్ద బిస్కెట్ అయిపోయింది అప్పట్లో. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు మళ్ళీ అసలు ఆ దెబ్బకి వణుకుతున్నారు. ఓటీటీ సీజన్ పెట్టాలంటే ఓటీటీ సీజన్ రాదు, ఎట్టి పరిస్థితుల్లోని కూడా రాదు ఓటీటీ సీజను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అగ్ని పరీక్ష అని చెప్పి ఒక రోత పరీక్ష ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అయితే పెట్టుకున్నారో అది ఈ సీజన్ కర్మకాలి సక్సెస్ అయింది కాబట్టి నెక్స్ట్ సీజన్ నుంచి అదే కంటిన్యూ చేస్తారు. అండ్ వీళ్ళకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ప్రకారంగా అగ్ని పరీక్ష నుంచి ఎవరైతే పీపుల్ని సెలెక్ట్ చేసుకుంటారో ఒక 5గురినో 6గురినో వాళ్ళకి వారానికి 75,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు ఇస్తే సరిపోద్ది. అలా కాకుండా సెలబ్రిటీని తీసుకుంటే 2.5 నుంచి 3 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. సో వారానికి 2 లక్షల వరకు రెమ్యునరేషన్ మిగులుతుంటే ఒక కంటెస్టెంట్ దగ్గర 2 లక్షల రెమ్యునరేషన్ మిగులుతూ ఉంటే 1,50,000 వేసుకోండి పోనీ, 15 వారాలు లెక్కేయండి పోనీ, 15 వారాల పాటు అట్లా లెక్కేసుకుంటూ వెళ్ళండి. ఒక 5గురే పోనీ టాప్ 5కి వస్తారు కదా పోనీ. సో నా 5గురు ఇంటూ
అంటే 15 ఇంటూ 1.5 వేసుకోండి, అప్పుడు 22.5 lakhs వస్తుంది. 22.5 ఇంటూ 5 వేసుకోండి, మోర్ దెన్ 1 crore కదా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఎవరైనా ఒక కంటెస్టెంట్ టాప్ 6 దాకా వచ్చాడు అనుకోండి, ఆ ముందు వారం వరకు వచ్చాడు అనుకోండి, అప్పుడు ఆ కంటెస్టెంట్కి 14 వారాలు లెక్క వేయాల్సి ఉంటుంది. 14 ఇంటూ 1.5 అట్లా లెక్కలు వేసుకోవాల్సి ఉంటుంది. 14 ఇంటూ 1.5 అంటే ఎంత? 21. 14 ఇంటూ 1 14, 14 ఇంటూ 0.5 21 lakhs. సో అట్లా అది మిగులుతాయి, 21 lakhs మిగులుతుంది. సో ఇవి మిగులుతాయి కదా, ఆ మిగుల్చుకోవడం కోసం బేసిక్గా వాళ్ళు ఎంత వీలైతే అంత బడ్జెట్లో రెమ్యునరేషన్ తగ్గించుకుంటారు. సో అట్లా తగ్గించుకోవడం కోసం వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు ఏవి చేస్తారు. అందులో భాగంగా అగ్ని పరీక్ష వాళ్ళకి ఇప్పుడు వర్కౌట్ అయింది కాబట్టి, బికాస్ దే గాట్ ఎ గుడ్ కంటెస్టెంట్ లైక్ డెమాన్, దే గాట్ ఎ విన్నర్ లైక్ కళ్యాణ్. విన్నర్ అంతే, విన్నర్ క్వాలిటీస్ ఉన్న విన్నర్ కాదు, విన్నర్ మాత్రమే. సో ఈజ్ ఎ విన్నర్ అంతే. ఇంకా ఎండ్ ఆఫ్ ది డే నేను ఒకటైతే యాక్సెప్ట్ చేయాలబ్బా, నేననే కాదు మీరనే కాదు ఎవరైనా సరే ఒకటి యాక్సెప్ట్ చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే ఒక పర్సన్ గెలిచాడు అంటే అట్లీస్ట్ ఒక 25% ఓటింగ్ ఆ పర్సన్కి ఉన్నట్టే. బిగ్ బాస్లో అంతే, విన్నర్ అవ్వాలంటే 25% ఓటింగ్ ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ఒక ఆయన ఉంటాడు, ఒక యూట్యూబర్ రివ్యూవర్ ఆదిరెడ్డి గారు, ఆయన ఆడియన్స్ బేసిక్గా బిగ్ బాస్ ప్రోమోలకు ఏవైతే వ్యూస్ వస్తుంటాయో దాంట్లో అరౌండ్ 25% వ్యూస్ వస్తుంటాయి ఆయనకి. సీజన్ 7 అయితే మరీ ఘోరంగా వచ్చినాయి ఆయనకి, ఇంకా ఎక్కువ వచ్చినాయి, 30% అబవ్ కూడా వచ్చినాయి ఆయనకి వ్యూస్, ఆ ప్రోమోలకు వచ్చిన వ్యూస్తో కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ ఒక 25% వ్యూస్ దాకా వస్తాయి కదా, ఆ వ్యూవర్స్, ఆ ఆడియన్స్ సరిపోతారు ఒక విన్నర్ని డిసైడ్ చేయడానికి. ఎందుకంటే మీరు లెక్కేసుకోండి, ఒక 5 కంటెస్టెంట్లు ఉన్నారు, లాస్ట్ వీక్ 100% ఓటింగ్ అనుకుందాం, ఒక పర్సన్కి 25% వెళ్ళిపోయింది, మిగతా నలుగురికి 75% ఓటింగ్ చేయాలి. ఆ 75% కూడా సమానంగా చీలింది అనుకోండి, ఇంకా ఆడే విన్నర్ అయిపోయింది. అంటే ఆడు లేదా ఆమె, ఎవరైతే వాడు, అతడు లేదా ఆమె, ఎవరైనా సరే వాళ్ళే విన్నర్ అవుతారు. సో అట్లాగే జరుగుతుంది. ఇప్పుడు మిగతా వాళ్ళకి 20% కూడా రాదు, అప్పుడు పోనీ అయిపోయింది. పోనీ ఒక ఇద్దరు కంటెస్టెంట్లకి 20 వచ్చి ఇద్దరికి 17.5 వచ్చినా సరే 5కి వచ్చినోడు గెలుస్తాడు కదా. సో ఎటు చూసుకున్నప్పటికీ కూడా అట్లా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను అందుకే ఆయన రివ్యూస్ కోసం నేను ఎప్పుడు ఒక మాట అంటాను, ఆయన ఎప్పుడు ఒకటి అంటుంటాడు, ఏమనంటే నాకు అనిపించింది నేను చెప్తాను. ఒకటి, ఆయనకు అనిపించింది ఆయన చెప్పట్లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన వ్యూవర్షిప్ కోసం ఎప్పుడు ఎవరిని లేపాలి, ఎప్పుడు ఎవరిని తొక్కాలి అనేది చూసుకుంటూ ఆయన కంటిన్యూ చేస్తున్నాడు, ఒకటి. రెండోది, ఆయనకు అనిపించింది కూడా ఆయన చెప్పకూడదు. ఎందుకో చెప్పనా? ఎందుకంటే ఆయనకున్న రీచ్ ఒక కంటెస్టెంట్ తాలూకా విన్నింగ్ పర్సంటేజ్ని మార్చేసి, ఒక కంటెస్టెంట్ తాలూకా ఎలిమినేషన్ సిచ్యువేషన్స్ని మార్చేసి, ఒక కంటెస్టెంట్ తాలూకా ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్, పాస్ట్ వస్తుంది నోట్లోంచి, అది కాదు, ఒక కంటెస్టెంట్ తాలూకు ప్రెజెన్స్ అండ్ ఫ్యూచర్ ఈ రెండింటినీ కూడా మార్చేయగలిగే సిచ్యువేషన్ ఉన్నప్పుడు అతను చాలా రెస్పాన్సిబుల్గా మాట్లాడాల్సి ఉంటుంది, బాధ్యతాయుతంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఒక కంటెస్టెంట్కి మనం చెప్పేదాని వల్ల ఎంతవరకు నెగిటివ్ అవుతుంది, ఎంతవరకు పాజిటివ్ అవుతుంది అని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సి ఉంటుంది. నాదేముంది, బొంగు మహా అయితే ఒక 15,000 వ్యూస్ వస్తాయి. ఆ 15,000 మందికి కూడా తెలుసు నేను ఎప్పుడో అమావాస్య పౌర్ణమి కూడా చేస్తానని, రోజు చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి అదేం ఉండదు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో విత్ మోర్ పవర్ వీ గెట్ మోర్ రెస్పాన్సిబిలిటీ. ఏదో సినిమా, స్పైడర్ మ్యాన్ సినిమాలో డైలాగ్ అనుకుంటా, మోర్ పవర్ కమ్స్ విత్ మోర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఏదో ఉంటుంది. సో ఎక్కువ వ్యూస్ ఉన్నప్పుడు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి, అది ఆయనకు ఉండదు. అదేమంటే ఇంకా నాకు అనిపించింది నేను చెప్తా, అది కూడా చెప్పడం ఆయన బేసిక్గా ఎప్పుడు ఎవరు టాప్లో ఉన్నారో వాళ్ళని లేపడం, అంటే టాప్లో ఉన్న ఇంకా లేపడం, లేదంటే ఎవరికైతే నెగిటివ్ అవుతుందో వాళ్ళని ఇంకా తొక్కడం, ఇట్లా చేస్తూ ఉంటాడు. అంతే తప్పిస్తే ఎప్పుడు ఆ బ్యాలెన్స్డ్ బిహేవియర్ ఉండదు. ఆ బ్యాలెన్స్డ్ బిహేవియర్ లేక ఆ విన్నర్ తాలూకా సిచ్యువేషన్స్ మారిపోతున్నాయి. కంటెస్టెంట్ల జీవితాలు అది ఏమంటారు, ఏదో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి చూడండి, అట్లా అయిపోతుంది. లేదంటే ఘాట్ రోడ్ లాగా అయిపోతుంది. ఇలా వెళ్తున్నారు కూడా టప్పని ఇటు తిరిగిపోతుంటారు, అట్లా అయిపోతుంది పాప పరిస్థితి. సో అది ఇంకా అందుకే నేను అదే అంటాను, నేను అది క్వశ్చన్ చేస్తే మీరు చాలామందికి నచ్చదు, కానీ అలాగని క్వశ్చన్ చేయకుండా నేను ఉండలేను. చాలామంది అదే అంటారు, నన్ను క్వశ్చన్ చేయమంటారు, కొంతమంది వద్దంటారు, కొంతమంది ఇది కరెక్ట్ కాదంటారు, ఏదో వ్యూస్ లేక పెడుతున్నాం అంటారు. అట్లా కాదు, వ్యూస్ కోసం నాకు సంబంధం కాదు. ఆయన మేబీ దీని కారణంగా కొద్దిగైనా మారితే బెటర్ కదా, చాలు కదా, హ్యాపీ కదా అనేది ఒకటి ఫీల్ నాది, అంతే, అంతకుమించి ఇంకేట్లేదు. సో అది పాయింట్. సో ఇట్లాగా ఒక విన్నర్ తాలూకా పర్సంటేజెస్ అనేవి మారుతున్నాయి, అండ్ నేను అది యాక్సెప్ట్ చేయాలి. అండ్ కళ్యాణ్ అనే పర్సన్ విన్నర్ అవుతున్నాడు ఇప్పుడు ఆల్మోస్ట్. సో బయట మనకి ఏదో కనబడుతోంది 25, 24, 23 అని చెప్పి, అది ఏందో చెబుతున్నారు అక్కడ. 25 తనూజాకి, 24 పవన్కి, 23 కళ్యాణ్కి అని చెప్పి. ఒకసారి లెక్కలేద్దాం, 49, 72 కాదు, 72%. ఈ ముగ్గురికి 72 అంట. మళ్ళీ ఇమాన్యుల్కి 13%, 14% ఉందంటున్నారు. ఈవిడికి మిగతాది అంటున్నారు, మిగతాది సంజన గారికి ఉందంటున్నారు. ఏందో నాకు ఏడు చెప్తున్నారు, అది ఏం అర్థం కావట్లేదు. బట్ ఒకటి,
నాకు ఆడు చెప్పిన ఆర్డర్ అయితే ఇదే. ఆర్డర్ అయితే సేమే. ఏది కళ్యాణ్, తనూజ, డిమాన్, ఇమాన్యుల్, సంజన గారు ఇదే ఆర్డర్. ఈ టాప్ 5 ఆర్డర్లో ఉంటున్నారని చెప్పాడు చాలా క్లియర్గా. కాకపోతే ఏంటంటే ఈ పర్సంటేజ్ల పరంగా మట్టుకు అది మరి ఇక్కడ ఏదైతే బయట తిరుగుతుందో అంత లేదులే అన్న. అంత పర్సంటేజ్లు ఏడున్నాయి. కళ్యాణ్కి ఎక్కువ ఉంది, తర్వాత తనూజకి బాగానే ఉంది, డిమాండ్ దగ్గరలో కూడా లేదులే, బాగానే అంటే డిఫరెన్స్ అయితే ఉంది. బట్ తనకి బాగానే పడుతుంది, థర్డ్ పొజిషన్లో ఉన్నాడు అన్నట్టుగా చెప్తున్నారు. అంతే, అదే నడుస్తుంది బయట. డిమాండ్ గెలవడు కానీ డిమాండ్ ఓటు చేర్చకండి, అసలు ఎట్టి పరిస్థితుల్లో చేర్చకండి ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది ఇది ఒకటి మ్యానిపులేషన్ జరుగుతుంది ఈ మధ్య. డిమాండ్ ఎలా గెలవడు కదా, ఇమాన్యుల్ ఎలాగ గెలవడు కదా, సంజన ఎలాగో గెలవరు కదా, మీరు అందరూ కూడా వచ్చి కళ్యాణ్కి ఓట్లేయండి, ఒక సామాన్యుడిని గెలిపిద్దాం, ఒక తెలుగుని గెలిపిద్దాం. పోయిన సీజన్ ఏమైందో? పోయిన సీజన్ నేను నెత్తినూరు మొత్తుకొని చెప్పాను, మరి పోయిన సీజన్ తెలుగు వాళ్ళని గెలిపిద్దామా అని. మీరు అప్పుడు 4 కంటెస్టెంట్లు కన్నడ వాళ్ళు ఉన్నప్పుడు కూడా నోరు ఇప్పుడు లేస్తుంది ఒక కంటెస్టెంట్ వచ్చేసరికి. 4 కంటెస్టెంట్లు ఉన్నప్పుడు కదా లేకాలి. ఒక తెలుగు షోలో 4 కన్నడ వాళ్ళు ఎందుకున్నారనే ప్రశ్న అప్పుడు లేదే. అప్పుడు అడుగుతుంటే ఆ కంటెస్టెంట్లు ఏంది మావా, మనం ఆట చూడాలి మావా అన్నారు ఆయన ఆదిరెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా. ఇప్పుడు మరి అప్పుడు అందరూ కూడా అదే జై 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 నిఖిల్ అని చెప్పి, జై కన్నడ అని చెప్పి అప్పుడు గుద్దారుగా ఓట్లు. అది ఇప్పుడెందుకు వస్తుంది? రావాల్సిన టైంలో రాకుండా ఇప్పుడెందుకు వచ్చి? నేను అనేది అదే, మీరందరూ కూడా ఎప్పుడు చేయాలో అప్పుడు చేయట్లేదు, ఎప్పుడు అన్నెసరీ అప్పుడు చేస్తున్నారు. అది నాకు భలే అనిపిస్తుంది, నాకు చూస్తుంటే భలే నవ్వుతుంది నాకు. ఇప్పుడు నిఖిల్ కన్నడ, ప్రేరణ కన్నడ, యష్మి కన్నడ, పృథ్వీ కన్నడ, 4 కన్నడ కంటెస్టెంట్ ఉన్నారు ఒక తెలుగు షోలో. వాళ్ళని తీసుకొని వచ్చి మన మీద పెట్టి రుద్ది 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 ఏదో చేపలు రుద్దినట్టు రుద్దారు మన మీద పెట్టి, చేపలు రాయికేసి రుద్దినట్టు అట్లా రుద్దారు మన మీద. రుద్దితే మనం ఇంకా ఆహా ఎంత బాగుంది చేప వాసన రాయి అనుకున్నట్టు, ఎంత బాగున్నారు ఈ కన్నడ కంటెస్టెంట్లు అనుకొని ప్రేరణ క్యూటు. అది మళ్ళీ దాంట్లో కన్నడ డైలాగులు కూడా మళ్ళీ ఆదిరెడ్డి గారు రివ్యూస్లో ఆయన వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన చేస్తాడు, ఆయన ఏదైనా చేస్తాడు. సో అట్లా ప్రేరణ కోసం కొంచెం. సో ప్రేరణనేమో క్యూట్ అని, యష్మినేమో స్వీట్ అని, పృథ్వీనేమో ఘాట్ అని, నిఖిల్నేమో వాట్ ద గేమర్ అని, ఇట్లా అన్నీ చేసి 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 లేపి వదిలి గెలిపించారు కదా 4 కంటెస్టెంట్ని. మరి ఇప్పుడు ఎందుకు లేదు అది అదే ప్రేమ? అది ఇప్పుడు కూడా ఉండాలి కదా మరి. అదే నేను అన్నది ఏంటంటే ఇప్పుడు ఉండకూడదు, అప్పుడు ఉండకూడదు నా ఉద్దేశం ప్రకారం. అది అప్పుడు నోటీస్ చేయాలి, ఇప్పుడు నోటీస్ చేయాలి. ఇదే కాదు, యావర్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. యావర్ లాంటి కంటెస్టెంట్లు నా దృష్టిలో, యావర్ అంటే యావర్ ఒక్కడని కాదు, యావర్ లాంటి కంటెస్టెంట్లు హూఎవర్ పీపుల్ స్పీక్స్ మోర్ హిందీ అండ్ లెస్ తెలుగు, ఎవరైతే ఎక్కువ హిందీ ఆర్ ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతూ తక్కువ స్థాయి తెలుగు మాట్లాడుతుంటారో తక్కువ స్థాయిలో, వాళ్ళందరూ కూడా తక్కువ స్థాయి తెలుగే వాళ్ళు మాట్లాడేది కూడా. ఎందుకంటే నీది ఎంత పెద్దది ఉంది తెలుసా, ఏంటి అంటే నీది మనసు, ఓహో అదా నీది, అట్లాంటి కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటుంది వాళ్ళది. చాలా అంటే చాలా వరస్ట్ వర్డ్ ఫ్రేమింగ్ ఉంటుంది, చాలా అంటే చాలా వరస్ట్ ఏమంటారు ఒక లాంగ్వేజ్ అవేర్నెస్ ఉంటుంది వాళ్ళకి. అది వాళ్ళు మాట్లాడే దానిలో బూతులు ఉంటాయనేది కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళు మాట్లాడేస్తుంటారు. ఏమంటాను ఇంకా. సో అట్లాంటి కంటెస్టెంట్లు కూడా ఎంకరేజ్ చేయకూడదు. తెలుగు భాష ప్రేమాభిమానం కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి. ఒక తెలుగు షోలో కంటెస్టెంట్లు తెలుగులో కాకుండా హిందీలోని ఇంగ్లీష్లోని మాట్లాడుతూ ఉంటే దాన్ని మీద మనం ఎందుకు అంగీకరించాలి? దానికి అలా ఎందుకు జరుగుతోంది అసలు సెలక్షన్లో అంటే, బిగ్ బాస్ సెలెక్ట్ చేశాడు వాళ్ళు తప్పు మనం ఏం చేస్తాం అంటారు కొంతమంది వచ్చి. అట్లా కాదయ్యా, బిగ్ బాస్ సెలక్షన్ కమిటీలో ఉన్న హిందీ వాళ్ళని తీసిదొబ్బండి. బిగ్ బాస్ సెలక్షన్ కమిటీలో అసలు హిందీ వాళ్ళు ఎందుకు ఉండాలి? తెలుగు బిగ్ బాస్ షో సెలక్షన్లో వాళ్ళని పోయి కావాలంటే హిందీ షోకి సెలెక్ట్ చేసుకోమనండి. తెలుగు షోలో హిందీ వాళ్ళు డామినేషన్ ఏంటి నాకు అర్థం కాదు. తెలుగు షోలో హిందీ వాళ్ళు ఇద్దరు కూర్చొని సెలక్షన్ చేస్తుంటారు. ఆవిడ మళ్ళీ ఆ సెలక్షన్ కమిటీ ఆవిడది ఒక మంచి ట్రాక్ రికార్డు. బార్న్ ఇన్ కన్నడ, బ్రాట్ అప్ ఇన్ హిందీ స్టేట్స్. సో ఓవరాల్గా ఆవిడ ప్రిఫరెన్స్ అటే ఉంటుంది. ఏమంటే ఏం చెప్తాం అంతే. ఇంకా అది అట్లా మన పేర్లు తీయద్దు, ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి మనం పేర్లు తీయద్దు. కానీ అక్కడ జనరల్గా ఇట్లా రకరకాల థింగ్స్ జరుగుతూ ఉంటాయి. అంటే మనం ప్రతిసారి కూడా కొన్ని మెయిన్ ప్రాబ్లమ్స్ని ఇగ్నోర్ చేసేసి వాటిని యాక్సెప్ట్ చేసేసి ముందుకు వెళ్ళిపోయి తర్వాత ఎప్పుడో మనకు కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ అదొక సమస్య ఉంది కదా అని చెప్పి దాని పునాదుల్లోంచి తవ్వి బయటికి తీయడానికి ట్రై చేస్తే అదేమో కుళ్ళిపోయి కంపు కొడుతుంటుంది. అదే జరుగుతుంది. ఈ తెలుగు వర్సెస్ కన్నడ అనేది పోయినసారి తీసుకొచ్చినప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, 4 కన్నడ కంటెస్టెంట్లు ఉన్నప్పుడు. ఇప్పుడేమో ఒక కన్నడ కంటెస్టెంట్ ఉండగానే మొత్తం అందరూ కూడా డండన్ అక్కడ డండన్ అక్కడ నాకంటే అర్థం కావట్లేదు నాకు ఎందుకు ఇట్లా వస్తుంది అని చెప్పి.
కరెక్ట్ కాదు కదా! సో మీరు ఎప్పుడు తీయాలో అప్పుడు తీయట్లేదు. పోనీ అప్పుడు వదిలేసారంటే కంప్లీట్‌గా వదిలేయండి. నేను అప్పుడు ఆ సీజన్‌లో సీజన్ 8 అట్లా జరిగిన తర్వాత సరే ఈళ్ళిక ఇట్లాగే ఫిక్స్ అయిపోయారు ఆడియన్సు. గేమే చూస్తున్నారు. ఈ ఓట్ బ్యారియరు, లాంగ్వేజ్ బ్యారియరు చూడట్లేదు అనేసి అనుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఈ సీజన్ కావాలని పట్టుకొస్తున్నారు. అది ఎవరు పట్టుకొస్తారంటే కళ్యాణ్ పీఆర్ పట్టుకొస్తారు. అంతే. కళ్యాణ్ పీఆర్ పట్టుకొస్తుంటే దానికి తగ్గట్టుగా కొంతమంది రివ్యూయర్లు "నువ్వు తానా అంటే నేను తందానా అంట, నువ్వు తానా అంటే నేను తందానా అంట" అనుకుంటూ మొదలెడుతున్నారు. అది అట్టా నడుస్తా ఉంటది. ఏమనంటే ఎలివేషన్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఒక సామాన్యుడు 'బిగ్ బాస్' కంటెస్టెంట్ అయ్యాడు. 'బిగ్ బాస్' కంటెస్టెంట్ కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. అని చెప్పి ఏవో చేస్తా ఉంటారు మొత్తానికి అట్లా. ఇట్ విల్ హ్యాపెన్స్ అంతే ఇంగ చల్తా హై. ఏమంటే ఇంకేం చెప్తాం. ఫర్ ఎండ్ ఆఫ్ ది డే కళ్యాణ్ ఫ్యాన్స్‌కి అయితే హ్యాపీ న్యూసే ఇదైతే మాత్రం. కళ్యాణ్ ఈస్ ద విన్నర్ అంటే డెఫినిట్‌గా ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ న్యూసే. డెఫినిట్‌గా ఎవరు కూడా సైడ్ అవ్వకండి, సైడ్ ట్రాక్ అవ్వకండి. మీకు నచ్చినోళ్ళు గుద్దుకోండి. ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఆహా! పోన్లే సూపర్ కదా అని చెప్పి ఓట్లు ఆపేయకండి. అండ్ తనూజ ఫ్యాన్స్ తనూజకేసుకోండి, డిమాన్ ఫ్యాన్స్ డిమాన్‌కేసుకోండి, ఇమ్ము ఫ్యాన్స్ ఇమ్ముకేసుకోండి, కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్‌కేసుకోండి. ఏత్తానే ఉన్నారు ఎలాగో అది వేరే విషయం. కళ్యాణ్ కోసం గ్రూపులు క్రియేట్ చేసి టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి మరి ఓట్లు గుద్దిస్తున్నారంట జనాలు. అంటే అది మరి ప్రేమతో చేస్తున్నారనేది కొంతమంది హార్డ్ ఫీలింగ్ ఒపీనియన్. ఈవెన్ 'బిగ్ బాస్' టీమ్‌లో కూడా నమ్ముతుంది అదే. వాళ్ళు నమ్ముతుంది కూడా అదే. కాకపోతే ఏమంటే అది దానికి ఏంటి కారణం అంటే పీఆర్. అండ్ బీబీ టీమ్ కూడా మైండ్‌లో ఒకటి పెట్టుకుంది. ఈసారి ఒక జవాన్‌ని గెలిపించాం. నెక్స్ట్ ఒక అమ్మని గెలిపిస్తాం. నెక్స్ట్ ఒక అమ్మని గెలిపిస్తే లేడీ కంటెస్టెంట్ గెలిచినట్టు కూడా అయిపోద్ది. అట్లా స్వామి కార్యం, స్వకార్యం 2 అయిపోద్ది. అంటే ఒక మదర్‌లీ పర్సన్ అట్లాంటి పర్సన్ గెలవాలి. అండ్ తర్వాత ఒక అస్తమానం ఈ యంగర్ కంటెస్టెంట్‌లే గెలుతున్నారు కదా! సో కొన్ని సార్లు ఏంటంటే ఎవరైనా ఒక పోలీస్ ఆఫీసర్‌ని కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఎవరో ఒకరిని తీసుకొస్తారు. లేదంటే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసరో, రిటైర్డ్ పోలీస్ ఆఫీసరో తీసుకొనొచ్చి వాళ్ళని కూడా గెలిపించే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ టైము. ఏమో చూద్దాం. అంటే ఇక 'బిగ్ బాస్' అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ సెలబ్రిటీస్ అనే ఒక కాన్సెప్ట్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అండ్ అది ఈ సీజన్ బాగా వర్కౌట్ అయింది. బాగా క్రియేట్ అయింది. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్. వాట్ ఎవర్ ద అవుట్‌పుట్ ఈస్ కమింగ్. సో అందువల్ల ఇంకా నో మోర్ ఇష్యూస్. అదనమాట పాయింట్. సో దట్స్ ఇట్ గైస్. ఇది వీడియో. సో కళ్యాణ్ ఈస్ ద విన్నర్. ఫైనల్‌గా నేను చెప్పాలనుకుంది అయితే అది. సో ఎంతమంది హ్యాపీగా ఉన్నారో, ఎంతమంది నాట్ సాటిస్ఫైడ్‌గా ఉన్నారో అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనైతే నాట్ సాటిస్ఫైడ్ ఎగ్జాక్ట్‌లీ. ఎందుకు ఏమనంటే నా దృష్టిలో బేసిక్‌గా కళ్యాణ్ అనే పర్సన్ ఇంకొక పల్లవి ప్రశాంత్ నా దృష్టిలో అంతే. ఈజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ యూజింగ్ దట్ జవాన్ కార్డ్. లోపల కాకపోయి ఉండొచ్చు, బయట పీఆర్ టీములతో అతను వాడించాడు, అతను చేయించాడు, అతను ముందుండి నడిపించాడు. బయట ఉన్నప్పుడే మొత్తం ప్రతీదీ ప్లాన్ చేసుకొని ప్రీ ప్లాన్డ్‌గా ఒక స్క్రిప్ట్‌తో లోపలికెళ్ళాడు. దానికి తగ్గట్టుగా పులిహార కలిపాడు. దానికి తగ్గట్టుగా ఒక సామాన్యుడు పులిహార రాజా అయ్యాడు. ఒక పులిహార రాజా ప్రేమికుడయ్యాడు. ఒక ప్రేమికుడు జవాన్ అయ్యాడు. అదేమంటారు కార్మికుడు కాదు. జవాన్‌ని తెలుగులో ఏదో అంటారే. అంటే వీరుడా? అమర కాదు. సైనికుడు కూడా కాదా? మేబీ అట్లా కూడా అయ్యుండొచ్చు. తన ప్రేమ కోసం, తన ధ్యేయం కోసం అంటే సైనికుడు అనేది సెట్ అవుద్దా లేదా అని ఆలోచిస్తాను. సరే వాటెవర్ ఇట్ ఈస్ మొత్తానికి అట్లాగే అనుకుందాం. ఒక సామాన్యుడు పులిహార రాజా అయ్యాడు. పులిహార రాజా ప్రేమికుడయ్యాడు. ప్రేమికుడు సైనికుడయ్యాడు. సైనికుడు శ్రామికుడయ్యాడు. శ్రామికుడు విజేత అయ్యాడు. అగ్ని కళ్యాణ్ ఈజ్ ఎ బ్యాడ్ కంటెస్టెంట్. అనదర్ పల్లవి ప్రశాంత్. అంతే. దిస్ ఈజ్ మై ఫీలింగ్. ఈ జవాన్ కార్డ్‌ని, ఈ ఆర్మీ కార్డ్‌ని, రైతు కార్డ్‌ని ఇట్లాగా ప్రజలకి ఏవంటే విపరీతమైన అభిమానం ఉంటాయో వాటన్నిటిని వాడేటోళ్ళని తీసుకొనొచ్చి నువ్వు యాక్సెప్ట్ చేయి, అభిమానించు అంటే నేను పర్సనల్‌గా అభిమానించలేను. అది నాకు రాని పని. సో అందుకే ఇప్పటికే అదే అంట. బట్ యాజ్ ఎ విన్నర్‌గా ఇంక అది నేను యాక్సెప్ట్ చేస్తా. అతను విన్నర్ ఇంకా దాన్ని ఎవడు మార్చలేడు కదా! సో దాన్నైతే నేను యాక్సెప్ట్ చేస్తా. అది రాడ్ రియాలిటీ. నేను వద్దన్నా ఒప్పుకోవాల్సిన రియాలిటీ అది. అతనే విన్నర్. సో అది పాయింట్. సో దాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఎవరి అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.